ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన దేవ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరంతైనా గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్త దేవుడవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడు తండ్రి, సమాధాన కర్త దేవుడవు. అటు దేవుడిగా ఉన్నందుకై ప్రభువా మేము స్తుతిస్తున్నాం. వాగ్దానములు నెరవేర్చి అనుగ్రహించి నెరవేర్చే దేవుడవు. అటు దేవుడిగా ఉన్నందుకై మేము స్తుతిస్తున్నాం. ప్రభువా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము అన్న మాటను బట్టి ప్రభువా తండ్రి, ఈ దినం మీరు మాకు అనుగ్రహించి ప్రభువా నాయన, మరి తండ్రి నాయన, పగలంతా మీరు కాపాడి ఈ రాత్రికాల సమయంలో మా ప్రియ సహోదరులు మరి తండ్రి ఫ్రాన్సిస్ అన్న, అలాగే సలోమి అక్క, వారి యొక్క గృహాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి ఈ మంచి గృహాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. ఈ గృహము కొరకు ఎంతో ప్రార్థన చేయగా సంఘము, విశ్వాసులు, సేవకులు ప్రార్థన చేయగా ప్రభువా వారి విషయంలో మీరు చేసిన ఈ కార్యముకై స్తుతిస్తున్నాం. అయితే ఈ గృహమును ఆధారం చేసుకొని ప్రభువా మీ యొక్క క్రిస్మస్ సందేశమును, ప్రభువా మీ యొక్క ప్రేమ వార్తను, శుభవార్తను ప్రభువా అందించాలని మరి యొక్క ఉద్దేశంతో ప్రభువా ఈ దినము వారి గృహమును ఆధారం చేసుకొని ఈ కార్యాన్ని జరిగించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మరి ఉదయకాలము మరి గుంటూరులో సహోదరి మరి ప్రభువా మనోజు సహోదరి మరి ప్రభువా మరి శోభిత, వారి యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు. మీ దాసుని నన్ను మీరు వాడుకుంటూ వచ్చారు. దేవా మీ స్తోత్రాలు. తిరిగి ప్రభువా సాయంకాలము మరి ప్రభువా నాన్న తండ్రి, ఈ యొక్క ఎస్సీ కాలనీలో మా నాయన మరి ఈ యొక్క మరి ప్రభువా సువార్త కూడిక ఏర్పాటు చేసే భాగ్యము అనుగ్రహించినందుకై స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభువా తండ్రి నాయన, మరి ఇంతవరకు ప్రభువా ఇవన్నీ కూడా మరి ప్రిపరేషన్ చేయడానికి మీరు చేస్తూ వచ్చిన కార్యంకై స్తోత్రాలు. లైటింగు, అలాగే మైకు, ప్రభువా సమస్త కార్యాలు ప్రభువా తండ్రి నాయన అరేంజ్ చేయడానికి సహాయం చేస్తూ వచ్చారు. దేవా మీ స్తోత్రాలు. తిరిగి మా తండ్రి మరి కూడికను మేము ఆరంభిస్తున్నాం. ప్రభువా కనుక మీరే మాతో ఉండి మీ ఆత్మ సంచారం మాతో ఉంచి మా చుట్టూ మీ అగ్ని ప్రాకారంతో నింపవలసిగా ప్రార్థించుచూ ఉన్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. కనుక తండ్రి ఈ యొక్క కూడికను ప్రభువా మీరే ఆది అంత వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి. పాడే పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అంత మాత్రమే కాదు ప్రభు, ఎవరైతే నీ వాక్యము ప్రభు వినాలని ఆశగోరుచున్నారో వారికి ప్రభువా తండ్రి నాయన మరి వినుబుద్ధి కలుగు చేయండి ప్రార్థిస్తున్నాము. కనుక అంత మాత్రమే కాదు తండ్రి నాయన, ఎవరైతే రాత్రి రక్షించబడని మీ ఉద్దేశమైందో వారిని మీరు దర్శించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
దేవుని పాటలు మనము కీర్తన పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో నుంచి పెద్ద పాటల పుస్తకంలో నుంచి 265 పాట 265వ పాట పాడుకుందాం. సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభు అయిన క్రీస్తు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పోటీ చేసెను. మానవ జన్మతో వ్యక్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే. మానవ జన్మతో నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పారత్పరుండు నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవెల్ల స్తోత్రము నాటింతుము. ఆనాది వాక్యమయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. మరొక పాట పాడుకుందాం.
పెద్ద పాటల పుస్తకంలో నుంచి, పెద్ద పాటల బుక్లో నుంచి ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున అనే పాట పాడుకుందాం. ఉదయించే దివ్య రక్షకుడు. లేవా ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియను రక్షణ వెలుగునియను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార దీపంబులేక పలుమారు పడుచుండగా ఘోరాంధకార దీపంబులేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా మార్గదర్శి అయి నడిపించువారి మార్గదర్శి అయి నడిపించువారి ప్రభుపాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ ధరలో రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ ధరలో ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను చింత విచారముతో నిండియున్న లోకారోదన విని చింత విచారముతో నిండియున్న
లోకారోధన విని పాపము నుండి నాశించుకోగా ఆత్మ విమోచకుడు నుండి నాశించుకోగా ఆత్మ విమోచకుడు మానవాళి అయి మరణము నుండి మానవాళి అయి మరణము నుండి నిత్య జీవము నీవా దివ్య రక్షకుడు ప్రకాశకార ఉదయించి రక్షింపను దివ్య రక్షకుడు ప్రకాశకార ఉదయించి రక్షింపను ఉదయించి దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునా మహిమా క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను పరలోక తండ్రి కరుణించి మనగా పంపేను క్రీస్తు ప్రభున్ పరలోక తండ్రి కరుణించి మనగా పంపేను క్రీస్తు ప్రభున్ లోకాంధులకు దృష్టి తెచ్చే లోకాంధులకు దృష్టి అరుదించే క్రీస్తు ప్రభువు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు సాతాను శృంఖ మూడాను తెంప ఉదయించే రక్షకుడు సాతాను శృంఖ మూడాను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునా మహిమా ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశించక ముందుగా యేసుక్రీస్తు ప్రభువాయనే అనే పాట పాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువాయనే అనే పాట పాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువాయనే అనే పాట పెద్ద పాటల పుస్తకంలో 128వ పాట 128వ పాట పాట సంఖ్య 128 పాడుకుందాం. వచనము 3వ వచనం 5వ వచనం పాడుకుందాం. 1 3 5
యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుటేను తానే దేవుడయుడి. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుటేను తానే దేవుడయుడి. నరులంగావన్ శ్రమల పొంది క్రీస్తు ప్రభువు. నరులంగావన్ శ్రమల పొంది క్రీస్తు ప్రభువు. తిరిగి భూవిన్ సుఖమున్ విడచి శిష్యుడా వెళ్తానుండన్. తిరిగి భూవి సుఖమున్ విడచి శిష్యుడా వెంటానుండే. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుటేను తానే దేవుడయుడి. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుండేను తానే దేవుడయుడి. బీటింగ్ గొలుపు అనలు పైకి లేచినాంతానే. బీటింగ్ గొలుపు అనలు పైకి లేచినాంతానే. బీటింగ్ విడచి యేసు వైపు చూడు నిమ్మానిచును. బీటింగ్ విడచి యేసు వైపు చూడు నిమ్మానిచును. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుటేను తానే దేవుడయుడి. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుటేను తానే దేవుడయుడి. మన జీవము క్రీస్తే కాగా క్రీస్తు తేరి చూచి. మన జీవము క్రీస్తే కాగా క్రీస్తు తేరి చూచి. తనయుర్దామై యుద్ధమందు జయము పొందేదాము. తనయుర్దామై యుద్ధమందు జయము పొందేదాము. యేసుక్రీస్తు ప్రభువాయనే పశువుల పాకన్ పారుటేను తానే దేవుడయుడి. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పారుటేను తానే దేవుడయుడి.
చేతులు పైకెత్తి మనం బైబిల్ పాట పాడుకుందాం. తెచ్చావా బాటిల్? బాటిల్ తెచ్చావా? బాటిల్ తెచ్చావా? కిన్ని బాటిల్ తెచ్చావా? గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావే, గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావే. దేవుని వాక్యంలోనికి ప్రవేశించక ముందు సహోదరులు ప్రార్థన చేయవలసిందిగా కోరుచు. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, కృప కలిగినటువంటి నా దేవా, జీవాధిపతి, జీవము కలిగినటువంటి నా తండ్రి, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి నా తండ్రి, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి నా దేవా, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయినటువంటి నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి, ఘనమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయమందు కూడా ప్రభువా, మరి ఫ్రాన్స్ అన్న, మరి సలోమి అక్కను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి వారు ప్రేమించి నా తండ్రి మరి ఈ యొక్క గృహము వారికి అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాం. ఈ గృహము కట్టుబడి విషయంలో మరి ఇంతవరకు నువ్వు సాయం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అలాగే నా తండ్రి మరి దినము సువాత కూడికి నిమిత్తమై ప్రభా మరి అక్క గృహమునందు మరి ప్రభా ఏర్పాటు చేసినటువంటి కూడికిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా ఈ రాత్రికాల సమయమందు ప్రభా మీ ఆత్మీయమైన కుటుంబం గారి సన్నిధికి తీసుకొచ్చినందుకే స్తుతిస్తున్నాం. ప్రభా నా తండ్రి మరి మీ దాసు నిలబడుతుండగా జ్ఞాపకం చేసుకోండి. బలము, శక్తి, ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యంతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా విన్న వాక్యమును బట్టి మరి హృదయంలోనికి చేర్చుకొని మరి ప్రభా ఆ రీతిగా మరి మారుమనసు రక్షణ మార్గం నడిపించే విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ సన్నిధానాన్ని తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను. ప్రభా ఈ యొక్క మందిరం ఈ యొక్క గృహము చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి అనుకూలమైన వాతావరణం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. ప్రభా కరెంటును కూడా మీ స్వాధీనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరోసారి మీ దాసునుడు బలపరచమని ప్రార్థన చేస్తూ నీ పరిశుద్ధాత్మ నింపమని మీ సన్నిధిలో వేడుకుంటూ నీ నోటి బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. అలాగే ఈ సమయం ఇచ్చింది స్తుతిస్తూ నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇప్పటి వరకు మనము క్రిస్మస్ గురించినటువంటి కీర్తనలు మనం 3 పాటలు పాడుతూ వచ్చాం. ఈ 3 పాటలు పాడుతున్నప్పుడే మనకు అర్థమైన సంగతి ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారి జననం గురించి మరి ఈ పాటలు మరి పాడుతున్నారని చెప్పి అనేకులు మరి తలంచి ఉండవచ్చు. అవును, నిజమే. కాబట్టి ఈ దినాల్లో మరి అనేకులు క్రిస్మస్ వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. ఇంకొక రోజు దాటితే ఆ తర్వాత రోజు మనకి క్రిస్మస్ రోజు అని చెప్పి అనేకులు మరి ఎన్నో రకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మరి దేవుణ్ణి పూజించేవారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ రోజు ఏం చేస్తారంటే మరి అనేకులు మీరు కొంచెం ఫోన్లు సైలెంట్గా పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ చేయట్టు కానీ సైలెంట్గా పెట్టుకోవాల్సి కోరుచున్నాం. ఎందుకంటే అపవాది ఈ టైంలోనే కలిగిస్తాడు అందరినీ. ఏ టైంలో? వాక్యం చెప్పే టైంలోనే ఫోన్ ద్వారా వాడికి ఆ ఛాన్స్ ఎక్కడ ఉండదు కదా, వాడికి అవకాశం ఎట్లా అనుకుంటా ఫోన్లో దొరుకుతాడు.
అందుకని ఫోన్ మీకు కొంచెం సైలెంట్గా పెట్టుకోండి. అది ఎందుకంటే నాకు డైవర్ట్ అవ్వకూడదు. చెప్పే మాటలు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది నాకు మరి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. సరే, కాబట్టి మరి రాత్రి సహోదరుని ఫ్రాన్సిస్ గారు సలోమి యొక్క వారి గృహమునందు మరి ఈ యొక్క క్రిస్మస్ కృతజ్ఞత సువార్త కూడిక ఏర్పాటు చేయబడ్డం మరి కారణమైంది. కనుక ఇప్పుడు మరి రేపుగాక ఎల్లుండి మరి క్రిస్మస్ దినము అని చెప్పి అనేకులు ఆయా రకాలుగా మరి పిండి వంటలతోనూ అలాగే వంట వగేరాతోనూ కొత్త బట్టలతోనూ ఇంకా చూస్తే ఇల్లు అంతా ఇప్పుడే కొంతమంది ఇల్లు ఏం చేసుకుంటున్నారు, హౌసెస్లో శుభ్రం చేసుకుంటున్నారు, సున్నాన్ని పూసుకుంటున్నారు. అయితే ఇది ఒక సంతోషకరమైనటువంటి పండుగ అని చెప్పి మరి అనేకులు మరి ఏం చేస్తున్నారు, దీన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించిన రోజు అని చెప్పి ఆ రోజు సంతోషంగా ఉంటారు. అయితే ఇప్పుడు మరి ఈ రాత్రికాల సమయంలో మరి కొన్ని మాటలు మరి నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క అనుభవము ఎవరి జీవితాల్లో ఉంటుందో, క్రిస్మస్ యొక్క అనుభవము ఎవరు పొందుతారు, ఎవరి జీవితంలో నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవం ఉంటుందో మన దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. చూడండి, మరి 700 క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరంలో మరి యెషయా భక్తుడైన ప్రవక్త ద్వారా ఒక ప్రవచనము ప్రవచించబడింది. ఇప్పుడు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల వ్యవధిలో, ఆ వ్యవధిలో మరి ఒక ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ప్రవచించబడింది. ఎవరా ప్రవక్త? యెషయా. చూడండి, ఏంటి ఆ ప్రవచనము అని అంటే యెషయా గ్రంథము, చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా మైక్ తీసుకోండి, చదివేవారు మైక్ ఇవ్వండి. 9వ అధ్యాయము 6వ వచనం చదవండి త్వరగా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు ఆయన భుజము మీద భుజం రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఇక్కడ చూడండి, మరి చెప్పే కదా, క్రీస్తుపూర్వము 700 సంవత్సరాల వ్యవధిలో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనము ప్రవచించబడింది. ఏంటి ఈ ప్రవచనం అంటే ఇప్పుడు మనం చదివాము, మనకు శిశువు పుట్టెను, తర్వాత మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆ తర్వాత ఆయన భుజం మీద రాజ్యభారముడును. చూసారా? ఆ తర్వాత ఆయన ఎటువంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, భగవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త దేవుడని మనము తెలుసుకున్నాం. సరే, ఈ శిశువు, మరి ఏ శిశువు గురించి ఇక్కడ ప్రవచించబడింది అంటే లూకాసు సువార్తను మనం చూస్తే 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వచనములో చూడండి, తన తొలిచూరు కుమారుని కని ప్రొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎవరైనా 21వ వచనములో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు. ఆ శిశువు ఎవరు? యేసు. ఎవరు ఆ శిశువు? యేసు. ఈ యేసుక్రీస్తు ప్రభు గురించి లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఏంటి 2వ అధ్యాయంలో? దావీదు పట్టణమందు బెత్లెహేము అనబడిన ఊరిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే 12వ వచనంలో దానికిదే మీకు ఆనవాలు, ఆ శిశువు పొత్తిగుడ్డలతో
చుక్కబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచగలని వారితో. కాబట్టి ఒక శిశువు, ఆ శిశువు పొట్టుగుడ్డలతో చుక్కబడినటువంటి మరి పరిస్థితి. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూసారా? కాబట్టి ముందుగానే మరి శిశువైన యేసు ప్రభు గురించి మరి ముందుగా ప్రవచించబడింది. ఆ తర్వాత చూడండి, ఆయన ఎవరు? కుమారుడు. ఎవరైనా కుమారుడు. ఎవరు కుమారుడు? తండ్రి అయిన దేవుని కుమారుడు. అందుకనే మరి ఇంతకీ తర్వాత చూడండి, ఆయన భుజం మీద రాజ్యభారముడును. కాబట్టి ఆయన కుమారుడు ఎవరు? యేసు ప్రభువారే. శిశువు ఎవరు? యేసు ప్రభువారే. మరి తర్వాత మూడవదిగా ఆ భుజం మీద, ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం. ఏ రాజ్యభారం చెప్పండి? ఏ రాజ్యభారం ఉంది యేసు ప్రభు మీద? ఆ? ఏ రాజ్యభారం ఉంది? చూడండి, మరి ఆమోసు ఆమోసు పుస్తకములో ఈ మాట మనం చూద్దాం. చూడండి, ఆమోసు పుస్తకము ఏనుగురు ప్రవక్తే. అయితే ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే 9వ అధ్యాయం 8వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం. ప్రభు అయిన యెహోవా కన్ను, ప్రభు అయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యము మీదనున్నది. ఏ రాజ్యం ఇది? ఏ రాజ్యం అండి? కాబట్టి ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారముడును. ఆ రాజ్యం ఏ రాజ్యము? పాపిష్టి రాజ్యము. కాబట్టి ఈ పాపిష్టి రాజ్యము ఎవరి మీద మోయబడింది? యేసు ప్రభు మీద. శిశువు అంటే యేసు ప్రభు, కుమారుడన్న యేసు ప్రభువే. తర్వాత మరి ఆయన భుజం మీద రాజ్యభారముడును. ఎవరి భుజం మీద? యేసు ప్రభు వారి యొక్క భుజం మీద ఏ రాజ్యభారం ఉంది? పాపిష్టి రాజ్యము. ఈ రాజ్యం ఎలాంటిది? లోకంలో మరి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ భారం ఆయన మీద ఉంది. అందుకనే ఆయన ఎవరు చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి రాత్రి ఇక యేసు ప్రభు గురించి మనము కొంచెం లోతుగా ధ్యానించడానికి మనము ప్రయత్నం చేద్దాం. కనుక ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎలా పుట్టాడో, ఆయన ఏమై ఉన్నాడో అనేది 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎలా పుట్టాడు అంటే, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే యేసు ప్రభు గురించి ఇక్కడ చక్కగా రాయబడింది. మనుషులు మనుషులు పోలికగా పోలికగా పుట్టి దాసుని స్వరూపమును దాసుని స్వరూపముగా ధరించుకొని తన్ను తానే రిక్తునిగా తను తాను రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను ఏం చేసుకున్నాడు? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరిని గురించి మనము చూస్తున్నాం? యేసు ప్రభు గురించి. ఏం చూస్తున్నాం ఇక్కడ? ఆయన పుట్టుక. యేసు ప్రభు పుట్టుక ఇక్కడ మనకు మరి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆయన ఎలాంటి పోలికగా పుట్టాడు? మనుషుని పోలికగా పుట్టాడు. తర్వాత ఆయన మనుషుడిగా కనబడ్డాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడ్డాడు. మనుషుని పోలికగా పుట్టి ఎలా కనపడ్డాడు? ఈ లోకంలో మనుషునికి చెప్పండి, ఎలా కనపడ్డాడు? ఎలా కనిపించాడు? ఆయన ఆకారమందు, నా అమ్మకి చెప్పండి, మనుషుని పోలికగా పుట్టి, మనుషుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే దరిద్రుడిగా ఏముంది అక్కడ? రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన చెప్పండి, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి. చూసారా ఎలా కనపడ్డాడు? మనుషుని పోలికగా పుట్టి మనుషులుగా. అందుకని ఇప్పుడు యేసు ప్రభువుని ఏమనాలా? మనిషి కుమారుడు. ఎవరైనా మనిషి కుమారుడు.
కాబట్టి శిశువు అయిన యేసు ప్రభు వారు ఆయన మన కోసం ఈ లోకంలో పుట్టి ఆయన మరి కుమారుడిగా మనకు అనుగ్రహించబడి తర్వాత ఆయన భుజం మీద రాజ్యభారము, ఏ రాజ్యభారము? పాపిష్టి రాజ్యభారము ఆయన మీద వేయబడింది. అయితే ఇంతకీ ఆయన ఎలా పుట్టాడని మనం చూసాము. మనిషిని పోలికగా పుట్టి ఆకారం ముందు మనుషుడిగా, వాస్తవంగా మరి ఈయన ఎలాంటి వాడు చెప్పండి? చెప్పండి వాస్తవంగా ఈయన వెలుగైన దేవుడు. ఎలాంటి వాడు? వెలుగైన దేవుడు. ఈయన ప్రకాశమానమైన దేవుడు. కాబట్టి ప్రకాశమానమైన వేకువ చుక్క అయిన దేవుడు యేసు ప్రభు వారు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. తర్వాత మరి ఈయన ఎట్లాంటి వాడంటే సమీపించరాని తేజస్సు కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు? సమీపించరాని తేజస్సు కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన ఎవరు సమీపించలేరనే, ఆయనను ఎవరు ఆయన దగ్గరికి పోరని ఆయన ఎలా పుట్టి ఈ లోకంలో ఎట్లా పుట్టాడు? మనుషునిగా పుట్టి ఆకారం వంటి మనుషుడిగా కనబడుతూ వచ్చాడు. కాబట్టి ఆకారం వంటి మనుషుడిగా ఇటురమ్మ నిదానంగా పోండి, ఇటు లేకపోతే ఆ గదిలో మీకు చోటు ఉంటే అది పోండి. కనుక ఇప్పుడు ఆయన మనిషిని పోండి కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చోరా, నువ్వు తోకమ్మటి పోతా కూర్చో. ఎప్పుడు మీ అమ్మకాడే ఉంటావుగా, ఇప్పుడు కూడా మీ అమ్మకాడే ఉంటారా? సరే. కాబట్టి రాత్రి పిల్లరా, యేసు క్రీస్తు ప్రభువారు మనుష్యునిగా పుట్టాడు. ఈ లోకంలో ఎలా పుట్టాడు? శరీరధారిగా పుట్టాడు. నరస్వరూపిగా జన్మించాడు. కొంతమంది ఏమంటారంటే, బాగా వినండి, కొంతమంది మేము ఆయన్ని చూసాము, ఆయన కన్నారా చూసాము, ఆయన నాకు కనపడ్డాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. మరి నాకు ఎప్పుడు కనపడినా? మరి మీకు కనపడ్డారా? ఒక సేవకునిగా ఉండి నాకు కనపడలేదే. కొంతమంది ఆయన నాకు కనపడ్డాడు, నా పక్కనే కూర్చున్నాడు, కన్నాడు, నేను ఆయన చూశాను. చూస్తే నువ్వు నేను తట్టుకుంటామా? ఇట్లాంటి ఎన్నెన్నో మరి మాటలు వాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన మనకు కనపడ్డు, ఆయన మనకి కనిపించడు. కాబట్టి ఆయన వాక్యమైన దేవుడు. మాట్లాడద్దు, ఏయ్ పాప మాట్లాడద్దు, శబ్దం చేయవాకండి, వాక్యం చెప్పాడు. కనుక ఈ రాత్రి నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలా పుట్టారంట? మనుషునిగా పుట్టి ఆకారం ముందు మనుషుడిగా కనపడతాడు. అందుకని ఇప్పుడు ఆయనకి ఏం పేరంటే మనిషి కుమారుడు. ఈ రాత్రి నీ కొరకై నా కొరకై జన్మించిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలా ఉన్నాడంట? మనిషి కుమారుడు. ఆ మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటో నేను కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. అందరం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం చదవండి అందరూ. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99ని తప్పిపోయిన దానిని వెతకడా. కాబట్టి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే ఆయన మనిషి కుమారుడు అనే మాట మనం చూస్తాము. ఒక నిమిషము. ఆయన రక్షించడానికి ఆయన మనిషి కుమారుడిని లోకానికి వచ్చాడని రాయబడింది. ఎన్ని? చదవండి, పూర్తిగా చదవండి ఆ వాక్యం. చదవండి. 18 మత్తయి సువార్త ఎన్నో వచనం? చదువు గట్టిగా, చదవండి గట్టిగా. మీకేమి తోచును? 100 గొర్రెలు ఉండగా
ఎస్. కాబట్టి ఇక్కడ మనిషి కుమారుడు అనగా మరి లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వచనం 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పండి నాయబడి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకమును ఎలా ఉంటూ వచ్చాడంట? మనిషి కుమారుడు ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి. కాబట్టి ఎవరు నశించిపోయారు చెప్పండి? నశించిపోయేది ఎవరు చెప్పండి? బైబిల్లో రాయబడింది, దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక, విశ్వాసముంచి ప్రతివాడు నశింపడు. మరి ఎవరు నశిస్తారంటే విశ్వాసముంచి. ఎందుకు మాట్లాడుతున్నాను? మాట్లాడింది వాక్యం. కనుక ఇక్కడ మనం చూస్తే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరు నశించరు అంటే విశ్వసించేవారు ఏమాత్రమూ నశింపరు. ఎవరైతే విశ్వాసం లేకుండా ఉంటారో వారు మాత్రమే మరి నశించేవారుగా ఉంటారు. కాబట్టి లోకము మరి ఎలాంటి పరిస్థితిలో ఉంది చెప్పండి? నశించిపోయే పరిస్థితిలో ఉంది. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది గతించిపోతున్నారు, ఎంతోమంది మరి చూస్తే నాశనం అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక వార్త వచ్చింది. ఏ వార్త అంటే ఇతర దేశాల్లో భయంకరమైనటువంటి తుఫాన్లు వస్తున్నాయంట, అందరూ నశించిపోతున్నారు. మరి 2004వ సంవత్సరంలో డిసెంబర్ 26వ తారీఖు, మరి మీ అందరికి తెలుసు, డిసెంబర్ 26వ తారీఖు ఏమొచ్చింది? సునామీలో ఎంతమంది నశించిపోయారు చూడండి. కాబట్టి ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది గతించిపోతున్నారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి, ఆయన దేవుడిగా రాలేదు. ఈ లోకానికి ఉన్నవాడు ఉన్నట్టుగా రాలేదు, కానీ దేవుడిగా వచ్చాడు. దేవుడే, ఆయన బలవంతుడు, దేవుడే, కానీ ఆయన మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందుకనే ఆయనని ఎవరు గుర్తించట్లేదు. ఎందుకని? ఆకారం మంది ఎలా కనపడ్డాడు? ఎట్లా కనిపిస్తున్నాడు? మనుషుడిగా కనిపించాడు. అందుకనే ఆయన స్వకీయులు ఆయనను ఏం చేశారు? ఆయనను ఏం చేశారు? నిందించారు, త్రోసివేశారు. చూడండి యోహాను సువార్తలో ఈ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఎవరి యొద్దకు వచ్చాడు? తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరింపలేదు. ఎందుకని చెప్పండి? మనలాంటి వాడే కదా, మనతో పాటు వాడే కదా, మనలాంటి ఆకారం మనిషికి మరి ఉన్నటువంటి వాడే కదా అని ఆయన ఏం చేశారు? అంగీకరించలేదు. వాస్తవంగా ఆయన ఎవరు? దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభునికి ప్రభు, దేవాతి దేవుడు అయినటువంటి దేవుడు. అందుకే పాట పాడండి. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు, మరి లేచాడు నీ నా పాప విమోచనకై. మరణించాడు, మరి లేచాడు నీ నా పాప విమోచనకై. ఎవరు తెలుసా యేసయ్యా? చెబుతా నేడు వినవయ్యా. పేడ చెవి పేకక త్వరపడి వాచి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. కాబట్టి
ఆయన దేవాతి దేవుడి నుండి కూడా మన కొరకు ఈ లోకానికి ఎలా వచ్చాడు? మనిషి కుమారుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మన పాపముల కొరకు. అందుకనే మనందరికి తెలిసిన విషయం ఒక మాట ఉంది. ఏ మాట? పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అన్న వాక్యము నమ్మకమైనది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనదని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి రాత్రి మాకు యేసు ప్రభు మాకు తెలియదా? కాబట్టి మాకు యేసు ప్రభు మాకు ఏమాత్రం ఎందుకు తెలియదు అన్నట్టుగా ఈనాడు ఉంటున్నారు. అందుకే చూడండి, ఆయన స్వకీయులే ఆయనను ఏం చేశారు? ఈనాడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మన దేవుడే కదా, లేకపోతే మన ప్రభువే కదా, లేకపోతే మన 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 కార్మిక దేవుడు కదా అని అనుకొని ఆయన ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఉదయ కాలము మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళాను. ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్తే వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత అక్కడ అంటే ఆదిత్య కన్వెన్షన్ హాల్లో ఫంక్షన్ హాల్లో చేశారు. అయితే అంత అయిపోయిన తర్వాత నన్ను పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకున్న తర్వాత నేను అన్నాను, మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారంటే నేను మాది మానుపిల్లి అంటున్నాడు. ఏమంటున్నాడు? మాది మానుపిల్లి అంటున్నాడు. అయ్యా నిన్ను కొనవడం లేదు, నీ నీ గోత్రం నేను అడగలేదు. యేసు ప్రభు నమ్ముకున్నావు అంటే ఏమన్నాడు? ఆయన నమ్ముకున్నాను కాకపోతే అన్నాడు. ఏమన్నాడు? కాకపోతే అంటే ఏంటి? నా బీడీ పోలేదు, నా సిగరెట్ పోలేదు, ఇవన్నీ చెప్తున్నాడు. మరి నువ్వు ఎట్లా నమ్ముకున్నట్టు? అన్నీ పెట్టుకొని నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటే అది సరైనదేనా? కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే అన్ని చేస్తూ కూడా ఆయన మా దేవుడే కదా, ఆయన మా ప్రభువే కదా అని అనుకొని ఆయన ఇచ్చే రక్షణను ఏం చేస్తున్నారు? అలక్ష్యం చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపి అయిన మానవుని రక్షించడానికి, మా పాపి అయిన మానవుని కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తము కాచి ఆ రక్తంతో ప్రతి ఒక్కరి పాపములను కడిగి, అది ఏ పాపమైనా, ఎటువంటి పాపమైనా, పెద్ద పాపమైనా, చిన్న పాపమైనా, ఏ పాపనైనా మరి ఒప్పుకుంటే యేసు ప్రభు వారు కాచిన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను ఆయన కుమారుడిగా, నిన్ను ఆయన కుమార్తెగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ నీకు అనుభవం లేదా, ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఏది క్రిస్మస్ పండుగ వస్తుంది, ఇక చక్కగా బట్టలు, వంటలు, మరి లేకపోతే ఇక షికారులు, ఇవి కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ యొక్క నిజమైన అనుభవం ఏంటంటే నీవు రక్షణ పొందటమే క్రిస్మస్. కాబట్టి నీ జీవితంలో ఆ క్రిస్మస్ యొక్క ఆనందం నీకుందా? కాబట్టి మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అందుకొరకే వచ్చాడు. కాబట్టి పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చి మరణించి తిరిగి ఆయన ఏమయ్యాడు? తిరిగి ఆయన సజీవుడై వెళ్ళిపోయినాడు. కాబట్టి నశించిన దానిని ఎవరైతే యేసు క్రీస్తు నందు విశ్వసించలేదో వారందరూ ఏమైపోతారంట? నశించిపోతున్నారు. అందుకే రాత్రి నువ్వు నశించిపోకూడదని, నీవు మరి నాశనం కాకూడదని, నువ్వు గతించిపోకూడదని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం నశించిపోతుందేమో, నువ్వు నశించిపోయే స్థితిలో ఉన్నావేమో, గతించిపోయే పరిస్థితి నీకు వచ్చిద్దేమో. అయితే ఈ రాత్రి ప్రభు ఎదుకురా. ఆయన ఎదుకు వస్తే నిన్ను ఆయన తప్పక నశింప చేయకుండా, నిన్ను నష్టపరచకుండా నిన్ను ఆయన రక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు. ఇది మనిషి కుమారుడు చేసిన కార్యము. అంత మాత్రమే కాదు, మనిషి కుమారుడు ఆకారం మందు పుట్టిన, మరి మనిషిని యొక్క ఆకారం మందు పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరని చెప్పుకున్నాం? మనిషి కుమారుడు. రెండవదిగా చూడండి, ఆ మనిషి కుమారుడు మరి లోకంలో ఏం చేశాడు అనేది మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13:37 త్వరగా చదవండి. 13:37 మత్తయి సువార్త. అందుకు ఆయన ఇట్లా నేను మత్తయి సువార్త 13:37 చదవండి. అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. నా అందరు చెప్పండి. అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు
మనిషి కుమారుడు. కాబట్టి ఆకారమందు, మనుషుని యొక్క ఆకారమందు పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలా ఉంటూ వచ్చాడు? మనిషి కుమారుడిగా ఉంటూ వచ్చాడు. మనిషి కుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు, పాపి అయిన మానవుని రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని మనం తెలుసుకున్నాం. రెండవ కారణం చూడండి, ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే విత్తనము విత్తుటకు. విత్తనము విత్తుటకు. ఏ విత్తనం చెప్పండి? విత్తనం అంటే ఏ విత్తనం? వాక్యం అనే విత్తనము. ఏ విత్తనం అది? వాక్యము. చూడండి, విత్తనము దేని సాదృశ్యం అంటే వాక్యము. కాబట్టి దేవుని వాక్యము కనుక ఆ వాక్యమే మనకి ఎలాంటిది చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతాను వినండి. ఎవడైనా రాజ్యము గూర్చి వాక్యమును విని గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. తర్వాత 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో అంగీకరించును. అక్కడేమో ఆయన స్వకీయులే ఆయన ఏం చేశారు? ఏం చేయలేదు? అంగీకరించలేదు. అంగీకరించకపోక వారు ఏం చేశారు? ఆయన్ని దూషించారు. ఆ తర్వాత వారు ఎంతో నష్టపోయినారు. అయితే ఇప్పుడు రెండవదిగా మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే విత్తనము విత్తుటకు. విత్తనం అనగా దేవుని వాక్యం. ఎవరైతే వాక్యం విన్నారో వారి జీవితాల్లో ఏముంటుంది చెప్పండి? వాక్యం చదివిన వారి జీవితంలో, వాక్యము మరి విన్న వారి జీవితంలో, వాక్యము చూచిన వారి జీవితంలో ఏముంటుంది? గొప్ప ఆశీర్వాదం, నెమ్మది దేవుడిస్తాడు. యేసు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే వాక్యము చెప్పాడు. అందుకనే యేసు ప్రభువు వారు ఒక ఆమెకు వాక్యం చెప్పాడు. ఎవరికి? మరియకి. యేసు ప్రభువు వారు మరి వాక్యం చెప్పేటప్పుడు నాకు ఇంతమంది ఉంటే వాక్యం చెప్పగలను, లేకపోతే నాకు 1000 మంది కనపడాలి, అప్పుడు నాకు వాక్యం వచ్చింది అనుకునేవాడు కాదు. ఆయన ఒక్కరికైనా, ఇద్దరికైనా, 10 మందికైనా వాక్యము చెప్పగలడు. మరి ఎవరికి చెప్పాడు చెప్పండి? మరియకి. అయితే మరియతో పాటు ఇంకొక ఆమె ఉంది. ఎవరామె? మార్త. మార్త ఏం చేస్తుంది? మరి కిచెన్ రూమ్లో పనిచేస్తూ ఉంది. మరి ఏం చేస్తుంది? దేవుని వాక్యం వింటుంది. నిజంగా మరి దేవుని వాక్యానికి ఏమిచ్చింది? ప్రాధాన్యత ఇచ్చింది. ఇంట్లో పనుల కంటే, ఇంట్లో కార్యాల కంటే దేవుని వాక్యము, నా ప్రభు నా ఇంటికి వచ్చాడు, నాకు వాక్యం చెప్పడానికి వచ్చాడని చెప్పి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? వాక్యము వింటా ఉంది. కాబట్టి ఈ వాక్యం ఎలాంటిదంటే దీపమై ఉన్న వాక్యం. అందుకనే నీ వాక్యము నా పాదములకు ఏమై ఉంది? దీపము నా త్రోవకు. కాబట్టి ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నావు? అందుకే యేసు ప్రభు వారు ఎలాంటి వాడు? ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్య వసించును. చూడండి, యోహాను సువార్త యేసు ప్రభు గురించి ఈ మాట రాయబడింది. చూడండి, యేసు ప్రభు వారి గురించి ఏమని రాయబడింది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ వాక్యం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా. చూసారా, యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడు. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఎవరై ఉన్నారు? కాబట్టి వాక్యమే దేవుడు. అందుకని నాకు కనపడని దేవుడు, నాకు కనపడితేనే, నేను చూస్తేనే ఆయన నమ్ముతాను అని అనుకునేవాడిని కాదు. దేవుడు అటువంటి వారి మీద ఆయన ఇష్టపడ్డాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వారు ఎవరిని చూసినట్టు? దేవుణ్ణి చూసినట్టు. అంతేగాని వాక్యం చదవరు, వాక్యాన్ని వినరు, అటు వారికి దేవుడు ఎట్లా కనపడతాడు చెప్పండి? కొంతమంది నాకు చెప్తారు, పాస్టర్ గారు నిజంగా దేవుడు నాకు కనపడ్డాడండి. ఈరోజు నువ్వేం చదివా అని అడిగా. ఈరోజు బైబిల్ చదివావా అన్నా. చదవలేదు అన్నాడు. అంటే నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు బైబిల్ చదవకుండా, దేవుని వాక్యం చదవకుండా దేవుడు నీకు ఎట్లా కనపడతాడు? కాబట్టి దేవుని వాక్యమే ఏమై ఉన్నాడు? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువు. అంతేగాని నేను ఆయన చూశాను అని భ్రమలో పడద్దు. ఆయన కనిపించాడని నువ్వు భ్రమలో పడద్దు. వాక్యమే మనకు ఆధారము. దేనికైనా వాక్యమే. అందుకనే మనిషి కుమారుడి లోకానికి ఎందుకు వచ్చాడు? వాక్యము విత్తడానికి వచ్చాడు. ఆ విత్తనమే వాక్యము. మూడవదిగా చూడండి,
నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త మనిషి కుమారుడిగా ఈ లోకంలో పుట్టిన యేసు ప్రభు వారు మరి ఎందుకు వచ్చాడు అనేది లూకా సువార్త 24 అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 24:7. లూకా సువార్త 24:7. ఎవరైనా చదవండి. మైక్ ఇవ్వండి. మనిషి కుమారుడు పాపిష్ఠుడైన మనుషుని చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు స్విచ్ ఆన్ చేయండి. అన్ని నేను ఆడి చెప్తున్నాను. మనిషి కుమారుడు చదవండి. మనిషి కుమారుడు పాపిష్టులైన ఎవరు ఈయన? మనిషి పాపిష్టులైన కుమారుడు పాపిష్ఠుడైన మనుషుల చేతికి అప్పగింపబడి మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసినదని మూడవ దినమందు లేవలసినదని ఆయన మీద చెప్పిన మాట ఆ జ్ఞాపకం చేసుకునే వారితో అనిరి. చూసారా, ఇక్కడ రాయబడింది మనిషి కుమారుడు ఎవరికి అప్పగించబడ్డాడు? పాపిష్ఠుల చేతి. తర్వాత మూడవ దినమున ఆయన ఏమయ్యాడు? చెప్పండి, ఏమయ్యాడు? తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే మనిషి కుమారుడిగా తిరిగి లేచాడు. అంటే ఆయన శక్తివంతుడైన దేవుడు. ఆయన మరణాన్ని జయించి సమాధిని ఓడించి మరణాన్ని గెలిచి శక్తివంతుడిగా లేచి వెళ్ళిపోయినాడు. అందుకనే యేసు ప్రభు వారు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కాబట్టి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు కుడిపార్శ్వం కూర్చొని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. నిజంగా ఈ రోజుల్లో యేసు ప్రభు వారు మన కోసము ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటమే కాదు, పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? ప్రార్థన మన జీవితాన్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని కాపాడుతుంది. ఇప్పటికి కూడా ఆయన తండ్రి కుడిపార్శ్వం కూర్చొని మన కోసం ఆయన విజ్ఞాపన. చూడండి అన్నమాట. మరి రోమపత్రిక చూడండి. రోమపత్రికలో రాయబడి ఉంది 8వ అధ్యాయం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. 34. రోమపత్రిక 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును. ఎవరా లేచిన వాడెవరు? మృతుల్లో నుండి లేచిన వాడెవరు? మనిషి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు. అయితే మనిషి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన లేపబడి దేవుని కుడిపార్శ్వమున ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనిషి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేస్తున్నాడు? మరి మనం చేస్తున్నామా? యేసు ప్రభువారే మన కోసం మరి విజ్ఞాపన చేస్తున్నాడంటే మనం కూడా ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే ప్రార్థన, విన్నపములు, మనములు దేవునికి మనము చేయాలి. ఈరోజు నేను ఎబినేజర్ అన్న మరి ఫ్రాన్సిస్ అనే ఇంటికి వస్తుంటే మరి ఒక వాక్యం కనపడింది. ఏంటి ఆ వాక్యం అంటే, నీ కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. నిజంగా రాజకుమారి మామూలు గారు అనుకున్నాను. ఇవన్నీ రాజకుమారి చేసిన పనులు. చూడండి, పాపం పక్కన కాకపోయినా ఏదో రాసింది, స్కెచ్ పెన్ పెట్టి మొత్తం అంటించింది. అయితే బయట ఒక ప్రధానమైన వాక్యం కనపడింది వాకిట్లో పైన. ఏ వాక్యం అది? నేను కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. మరి ఏం కన్నీళ్ళు పాపం, దేని గురించి కన్నీళ్ళు? నిజమే, ఈ రోజుల్లో మరి ఎలాంటి పరిస్థితులు అంటే, భార్య గురించి కన్నీరు, భర్త గురించి కన్నీరు, తండ్రి గురించి కన్నీరు. ఎందుకంటే వాళ్ళు సరైన స్థితిలో లేరు. మా నాన్న సరిగ్గా లేడు, లేకపోతే మా అమ్మ సరిగ్గా లేదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేరు అని చెప్పి ఈ రోజుల్లో ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు అలా చేస్తున్నావా? పరీక్షించుకో. మనిషి కుమారుడైన యేసు ప్రభువారు మన కోసం ఏం చేశాడు? విజ్ఞాపన చేసిన రీతిగా మనం కూడా విజ్ఞాపన చేస్తే అదే నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవము. ఇది ఎన్నో విషయం? మూడో విషయం. 4వ విషయం చూడండి. 4వ విషయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. త్వరగా చూడండి.
అలాగే అలాగే మనిషి కుమారుడు చూడండి, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా విమోచన ఖైదనముగా తన ప్రాణమునిచ్చుటకు నేను వచ్చెను. ఎందుకు వచ్చాడు చెప్పండి? ఫస్ట్ చెప్పండి, దేనికి యేసు ప్రభువారు మనిషి కుమారుడికి లోకానికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు విన్నారు కదా మీరు వాక్యం. కాదు, ఫస్ట్ విషయం, మొట్టమొదటిగా నశించిపోయే వారిని రక్షించడానికి, పాపులైన వారిని రక్షించడానికి. రెండవది, ఆయన మనిషి కుమారుడికి లోకానికి ఎందుకు వచ్చాడు? వాక్యము చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవది, మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? విజ్ఞాపన చేయటకు. నాలుగవదిగా, ఆయన ఏం చేయడానికి వచ్చాడు? చేయించుకోవడానికి కానిది కానీ చేయటకు. ఏం చేయడానికి వచ్చాడు చెప్పండి? పరిచర్య. నిజంగా యేసు ప్రభు వారు ఎంతకాలం పరిచర్య చేశాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 3.5. కొంతమంది 3 అంటున్నారు, కొంతమంది 33 అంటున్నారు, 3.5 అంటున్నారు. ఏది కరెక్ట్ ఏమ్మా? ఏది కరెక్ట్? వాస్తవంగా యేసు ప్రభు జీవించిన కాలము భూమి మీద 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. అయితే ఈ 33.5 సంవత్సరాల్లో 33 సంవత్సరాలు తండ్రితో కలిసి జీవించాడు. మరియా యోసేపునితో జీవించాడు. తర్వాత గట్టి పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎంత గొప్ప కార్యాలు చేశాడు మాట్లాడేవాకండి ఎవరు? కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు వారు ఆయన గట్టిగా 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎంత పని చేశాడు చెప్పండి? మరి అనేకుని స్వస్థపరిచాడు, తర్వాత ఎంతో మందిని బాగు చేశాడు, అనేకునికి ఆదరణ ఇచ్చాడు, ఓదార్పిచ్చాడు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి కార్యాలు చేశాడు. నిజంగా ఆయన పరిచర్య ఎంత గొప్ప పరిచర్య. అందుకని యేసు ప్రభువారు ఏమన్నాడు? నీవు నాకు అప్పగించబడిన పని భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని. నీవు నాకు అప్పగించబడిన పరిచర్య. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో మరి దేవుని పని చేస్తున్నారా? మీ మందిరాల్లో కానీ, లేకపోతే మీరు దేవుని కోసం ఒక సువార్తని చెప్తున్నారా? దేవుని కోసం ఒక మాటన్నా ఇతనితో పంచుకుంటున్నారా? నిజంగా ఆయన చేయించుకోవడానికి కానిది కానీ చేయటకు ఈ రోజున ఎక్కువగా చేయించుకునేవారు ఎక్కువైపోయారు, చెప్పించుకునే వారు ఎక్కువైపోయారు, కానీ చెప్పడానికి తక్కువైపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మనిషి కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే పరిచర్య చేయించుకోవడానికి కానిది కానీ చేయటకు వచ్చాడు. ఇది ఎన్నో విషయం? 4వ విషయం. చివరి విషయం చూసుకొని మనం ముగించుకుందాం. చివరి విషయం కానీ హుషారు వచ్చేసింది మీకు. చూడండి, మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవని క్రియల చొప్పున వానికి 28వ వచనం కూడా. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. మనిషి కుమారుడు ఏం కాబోతున్నాడు? రాబోచున్నాడు. నా మరి చెప్పండి, మనిషి కుమారుడు చెప్పండి. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నట్టు మనిషి కుమారుడు రాబోచున్నాడు అంటే ఇప్పుడు ఎక్కడున్నట్టేనా? పరలోకములో ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించి మనిషి కుమారుడిగా జీవించి అనేకుని రక్షించడానికి, అనేకునికి మరి వాక్యం చెప్పడానికి, అనేకుని కొరకు ప్రార్థన చేయడానికి, అలాగే పరిచర్య చేయడానికి మనిషి కుమారుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడున్నాడు?
చెప్పడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడి సమీపంగా ఉంది. కాబట్టి మనిషి కుమారుడు యేసు ప్రభువారు ఆయన దూతలతోనూ పరిశుద్ధులతోనూ ఆయన 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ ఆయన రాబోతుంటే నువ్వు ఎదుర్కొంటావా? ఆయన రాకడలో నువ్వు ఎదుర్కొనే శక్తి నీకుందా? ఆయన రాకడలో ఎత్తబడే ధైర్యం నీకుందా? అందుకనే యేసు ప్రభు వచ్చినప్పుడంట ఇద్దరు మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ఇద్దరు మనుషులు తిరగని విసురుతారు. విసిరినప్పుడు ఒకరినేమంటారు? ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. తర్వాత ఇంకో మాట కూడా ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు పొలంలో పని చేస్తున్నప్పుడు ఒక మ- ఒక ఒక- ఒక వ్యక్తి ఎత్తబడేవారు ఉంటాడు, ఒక వ్యక్తి ఎవరు విడబడేవారు? ఆ గుంపులో ఉన్నావా? నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? విడవబడే గుంపులో ఉన్నావా? కాబట్టి యేసు ప్రభు రాకడ ఎలాంటిదంటే ఆయన దొంగవనే వస్తానన్నాడు. దొంగ ఎప్పుడేం చెప్పి వస్తాడా? చెప్పి రాడు. అలాగే మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన మనకు చెప్పి రాడు. నేను పలానా రోజు వస్తానని అని చెప్తాడా? ఆ మధ్య మీకు తెలుసో లేదు కానీ ఒక ఆయన కొన్ని శబ్దాలు వేశాడు. పలానా రోజు యేసు ప్రభు వస్తాడు, రెడీగా ఉండండి అని చెప్పాడు. తప్పుడు బోధ చెప్పాడు. తప్పుడు బోధ చేశాడు. అయితే చివరికి యేసు ప్రభు వచ్చాడు ఆయన అనుకున్న టయానికి. కాబట్టి నాకు దేవుడు చెప్పాడు, కాబట్టి నాకు దేవుడు చూపించాడు పలానా రోజు, పలానా సంవత్సరం. ఇవన్నీ ఏంటి? అపవాది యొక్క బోధనలు. ఇవన్నీ ఏంటి? అపవాది బోధనలు. అపవాది మరి అబద్ధ ప్రవక్తని చెప్పే బోధనలు. జాగ్రత్త. ప్రభు ఎవరికి చెప్పడు. ఈ వాక్యం చెప్తున్న నాకు కూడా ఏం చెప్పడు. నేను పలానా రోజు వస్తానని చెప్తాడా నాకు? నాకేం చెప్పడు. అందుకని ఆయన చెప్పి రాడు. ఏ జాములో వస్తాడో తెలియదు. కోడి కూసే టైంలో వస్తాడో తెలియదు. ఎప్పుడు వచ్చినా మనకి తెలియదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే నువ్వు సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? ఆయన రాకడికై సిద్ధపడు. పరిస్థితులు బాగోలేదు. ఎప్పుడు ఏ క్షణం ఏ సమయంలో ఏమి వచ్చి పడిద్దో అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో మీకు తెలుసా లేదో భూకంపం వచ్చింది. మన మేడికుంటకు కూడా భూకంపం వచ్చింది. తెలుసా మీకు? ఏమా నిద్రపోతున్నా గోడ కనుక్కొని మన మేడికుంటకి భూకంపం వచ్చింది. అది నేను గ్రహించలేదు కానీ నేను గోడ కనుక్కొని ఏదో ధ్యానిస్తా ఉన్నా. ధ్యానిస్తుంటే గోడ అదిరినట్టు సౌండ్ వచ్చింది. నేనేమనుకున్నానంటే కోతుని మధ్య బాగా ఎక్కువ కోతులు తిరుగుతున్నాయి మన ఊరికి. ఆ కోతులు బాగా మరి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ నేను అనుకున్నాను ఆ మందిరం పైకి కోతులు వచ్చి హడావుడి చేస్తున్నాయి అనుకున్నా. తర్వాత ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. ఒక ఆయన మరి బ్యాంకులో పనిచేసి హెడ్ మాస్టర్ గారు ఒక ఆయన, రవి గారు అని ఒక ఆయన ఉన్నారు. నఫీ మరి ఈరోజు ఉదయం ఏమైనా గ్రహించావంటే ఏంటంటే భూకంపం వచ్చింది అన్నారు. భూకంపమా అని చెప్పారు. అవును భూకంపం వచ్చింది, మా కుర్చీ కూడా కొంచెం షేక్ వచ్చింది అని చెప్పాడు. కాబట్టి భూకంపం వచ్చింది ఒకవేళ అనుకుంటాం, అది 2 సెకండ్లే. ఒకవేళ దేవుడు 10 సెకండ్ల దాకా ఆ భూకంపాన్ని కంపిస్తే ఈ రోజున మనందరూ ఉండేవారమా? చెప్పండి, ఉండేవారమేనా? ఎన్నో పడిపోయాయి, అపార్ట్మెంట్లు పడిపోయాయి. ఈ మధ్యలో అపార్ట్మెంట్లు ఉన్నవారు కూడా నెమ్మదిగా లేదు. తెలుసా మీకు? అపార్ట్మెంట్లో ఉన్నారనుకుంటాం మనం, కానీ వారికి ఏం లేదు, నెమ్మది. ఎందుకంటే ఏ పరిస్థితి ఎప్పుడు ఏమి వచ్చిందో భయపడుతున్నారు. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలు. కాబట్టి ఆయన రాకడకై నువ్వు సిద్ధపడితే నీవు ధన్యుడివి. ఒకవేళ సిద్ధపడకుండా నిద్రపోతావా? అయితే మంచి నిద్రపోయే టైంలో ఆయన వస్తే నువ్వు విడవబడతావా, ఎత్తబడతావా? అందుకనే మనిషి కుమారుడు రాబోచున్నాడు. చెప్పండి, మనిషి కుమారుడు రాబోచున్నాడు. ఎవరి కోసం రాబోచున్నాడు? ఎవరి కోసం? రక్షణ పొందిన వారి కొరకు ఆయన రాబోతున్నాడు. వచ్చి వారిని తీసుకుని పోవడానికి రాబోతున్నాడు. కాబట్టి మరి ఆయన వస్తే నువ్వు ఎత్తబడతావా, విడవబడతావా? రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. ఎత్తబడేదవా లేక విడువబడేదవా? ఎత్తబడేదవా
లేక విడువబడినవా? రాజునకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయున్నాడు. కాబట్టి ఆయన రాకడికి సిద్ధపడు. అప్పుడు నీవు ధన్యుడివి, ధన్యురాలు. కాబట్టి మనిషి కుమారుడైన యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం తెలుసుకున్నాం. చివరిగా ఆయన రాబోతున్నాడు. వచ్చి ఆయన తన వారిని తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. సిద్ధపడు. ఆ రీతిగా దేవుడు తన రాకడికై మనం సిద్ధపరిచి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సౌరి నాగరాజు మరి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం ముగించుకుందాం. మైక్ ఇవ్వండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల దేవ, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన నామంలో మా ప్రభువు, మా రక్షకుడు క్రీస్తు నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినము మొదలుకొని మరొక రాత్రి కూడా తండ్రైనా చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యం ఇచ్చి తండ్రైనా ఆయన ఇదిగో తండ్రి మమ్మల్ని అందరిగా ప్రేమించి తండ్రైనా మీ కుమారుడు మీ కుమార్తెను ప్రేమించి తండ్రైనా ఇటు రీతిగా వారి గృహంలో తండ్రైనా మీరు చేసిన మేలుకు తండ్రైనా సంవత్సరం ముగింపులోకి తండ్రైనా మమ్మల్ని తీసుకొచ్చినైనా ఈ గృహంలో తండ్రైనా మిమ్మల్ని ఆరాధించుటకు నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేశారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి మీ కుమారుడు నిలబడి తండ్రి మీ పరిశుద్ధాత్మతో తండ్రైనా వాక్యము బోధించి ఉన్నారయ్యా. ఇన్న మాటలన్నీ కూడా తండ్రి మా హృదయంలోనైనా భద్రపరుచుకునే కృపను మాకు అనుగ్రహించండి తండ్రైనా. అయ్యా ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో, ఎందుకు రావాల్సి వచ్చిందో అయ్యా ఇదిగో పరిశుద్ధ గ్రంథంలోంచి నేను అనేకమైన సంగతులు మీ కుమారుడు బోధించి వివరించి ఉన్నాడయ్యా. విన్న ప్రతి ఒక్క మాట తనైనా ఈయన వారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక ఈయన వాక్యానుసారంగా మా జీవితాలను మా బ్రతుకులను దిద్దుకునే అవకాశం అదృష్టాన్ని మాకు దయచేయండి తనైనా. అయ్యా ఇదిగో తండ్రి నైనా ఈ 2024 సంవత్సరం ముగించుకొని అయ్యా ఇదిగో తండ్రి 2025లోకి మేము అడుగు పెట్టబోచున్నామంటే తనైనా అది మీరిచ్చిన ధన్యతేనండి. మీరిచ్చిన కృప వల్లనే మేము చూడగలుగుతున్నాం తండ్రైనా. ఇదిగో తండ్రి ఈ కుటుంబం ఎందు నిమిత్తమైతే తండ్రి ఈ రోజునైనా ఈ కోడికను ఈ గృహంలో ఏర్పాటు చేసుకుందో మాకంటే మీరునైనా తెలిసిన అయ్యా ఇదిగో బహుబాటంగా తెలిసిన వారయ్యా. ఈ కుటుంబానికి కావాల్సిన మీ పరసంబంధమైన దేవుళ్ళనైనా ఈ కుటుంబానికి అనుగ్రహించమని అయ్యా ఇదిగో తండ్రి ఈ కుటుంబాన్ని నేను ప్రేమించి వచ్చిన మీ బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రయించి బలపరచండి అయ్యా. ఇదిగో తండ్రి మీ దయలో మీ కృపలో కాచి కాపాడమని మా ప్రభు మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకున్నాం మా యొక్క పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. మరి షిలోహు ప్రార్థన మందిరం మీ అందరికి తెలుసు. మరి ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక మరి షిలోహు ప్రార్థన మందిరం ఉంది. ప్రతి ఆదివారం 10:30కు ఉదయం 10:30కు మరి దైవారాధన జరుగుతున్నది. అలాగే ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము నియామక కూడికలు విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నవి. మరి దయచేసి రండి. కాబట్టి ఇందులో భేదాభిప్రాయాలు ఏముండవు. కాబట్టి ఎవరైతే ఆశ ఎవరు ఉన్నారో మీరు వచ్చి చక్కగా దేవుని మందిరంలో మరి వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే మరి క్రిస్మస్ మరి కూడిక కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయం కూడా మీరు అందరూ పాలు పొందండి. అట్లాగే మరి తిరిగి 31వ తారీఖు రాత్రి మరి షిలోహు మందిరంలో వాచ్మెన్ సర్వీస్ ఉంటుంది. మరి మంచి దైవవర్తమానికులు మరి వస్తున్నారు, మంచి స్పీకర్. కాబట్టి మంచి వాక్యం కూడా రాత్రంతా ఎంతో సంతోషంగా మరి వాగ్దానాలు ఇవన్నీ కూడా దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగే సేవా పరిచయ గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే మరి వచ్చే ఆదివారం కూడా మరి ఆరాధన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం తరపున
మీ అందరికీ మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి కాబట్టి వీరి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. ఫ్రాన్సిస్ గారి కుటుంబం మరి నిజంగా ఇక్కడ ఈ స్థలంలో ఇంత మరి ఘనమైన కూడిక జరిగింది అంటే మరి దేవుని కార్యమే. ఎందుకంటే 96, 97 సంవత్సరంలో మరి సత్తెనపల్లి నుంచి దైవజనులు, సంఘము మరి అప్పుడు అందరూ కూడా కలిసి ఉండేవారు. అప్పుడు ఇక్కడ పూరిపాక ఉండేది. ఆ పూరిపాకలో ఫ్రాన్సిస్ అన్న వాళ్ళు ఉండేవారు అనుకుంటాను. నాకు అంత ఐడియా లేదు. అప్పుడు బాగా మీటింగ్స్ బాగా జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత చాలా కాలానికి మరి ఇదే ప్రాంతంలో మరి చక్కని హౌస్ మరి గృహము దేవుడిచ్చాడు వారికి. చక్కని గృహం ఇచ్చాడు. ఈ గృహములో మరి ప్రార్థన కూడిక, ఈ యొక్క సువార్త కూడిక ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. ఆనాడు చేసిన ప్రార్థనలు ఇక్కడ జరిగించబడిన సువార్త కూడికలు ఈ స్థలంలో మరి ఎంతోమంది దైవజనులు మరి వాక్యం చెప్పారు. ఆ యొక్క మరి ఫలితంగా ఆ యొక్క మరి ఆ కృపే ఈ ఇంటికి కారణమైంది. కాబట్టి ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఫ్రాన్సిస్ అన్న ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయండి. రాజకుమారి స్టడీస్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే సలోమి యొక్క మరి డ్యూటీలో మరి దేవుడు సహాయం చేయనట్లు తోడుగా ఉండినట్లు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభువా తండ్రి, ఇంతవరకు ఈ యొక్క సువార్త కూడికను ప్రభువా మీ నామమునకు మహిమకరంగా జరిగించారు. మరి ప్రభువా తండ్రి, అనేకులు వచ్చారు. ప్రభువా నీ వాక్యం వింటూ వచ్చారు. ఎంతమంది నీ వాక్యం విని ప్రభువా అవును దాన్ని అంగీకరించారో మాకు తెలియదు. కానీ మీరు మనిషి కుమారుడిని లోకానికి ఎందుకు వచ్చావో, ఏం చేయడానికి వచ్చావో, తిరిగి నీవు రాబోతున్నావని మాట్లాడుతూ వచ్చావు. కాబట్టి ప్రభువా ఈ రాత్రి అయిన ఒక్కరినైనా దర్శించండి. కొనమనే మత్తులో మతమనే మత్తు ప్రభా మరి అలాగే మోసంలో పడిపోకుండా ప్రభా నిజరక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు వారిని మరి వారి హృదయాల్లో అంగీకరించినట్లు సహాయం చేయండి. ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటున్నాను. ఈ రాత్రి మీకు దర్శించండి. ఏ ఒక్కరు నశించడం మీకు ఏమాత్రము ఇష్టం లేదని చెప్పిన దేవుడు కాబట్టి వెతుక రక్షించే దేవుడు కాబట్టి రాత్రి మా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారి జీవితంలో ప్రభు విశ్వాసము మీరు అక్కడికై సిద్ధపాటు మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకొనొచ్చు. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరుచిన మనందరికీ ఆయన కృప తోడే ఉండి నడిపించును గాక. ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపా కారణమిదే జగేలా, కృపా కారణమిదే జగేలా పరుగిడి రమ్ము. కృపా కారణమిదే జగేలా, కృపా కారణమిదే జగేలా పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము. రక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. అందరికీ ప్రైజ్.